ఇప్పుడు రెండవ పాఠం మాతృభూమి. మాతృభూమి వచ్చేసి ఇక్కడ ఏందంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి సైన్యం. సైన్యం వచ్చేసి ఏ విధంగా సైన్యంలోకి ఏ విధంగా చేరుతారు అని చూసేసి ఇక్కడ ఒక ఇద్దరు తల్లిదండ్రుల యొక్క స్టోరీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ వన్ వచ్చేసి సైనికుల దినోత్సవం ఎప్పుడు? సైనికుల దినోత్సవం ఎప్పుడు అంటే కనుక జనవరి 15. ఇది మెయిన్ బిట్, ఓకేనా. జనవరి 15 వచ్చేసి సైనికుల దినోత్సవం అయిపోతానే ఇదంతా తాత వాళ్ళ కాన్వర్జేషన్. ఆ తర్వాత వచ్చింది, ఇది రాసినది ఎవరంటే కనుక పవని నిర్మల ప్రభావతి. ఈమె వచ్చేసి దాదాపు 17 గ్రంథాలు రాసింది. ఈమె చదువుకునేది 10వ తరగతి అయినా కానీ ఈమె 17 గ్రంథాలు రాసింది. భర్త పేరు వచ్చేసి శ్రీధర్ రావు. ఈమె చదివింది 10వ తరగతి. అనాథ, రచయితి, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత, నవ్వుతోంది మొదలైన 7 సుప్రసిద్ధ కథలు రాసింది. ఈమె పేరు వచ్చేసి పవని నిర్మల ప్రభావతి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకు వచ్చేసి జనవరి 15 వచ్చేసి ఏది మనకు సైనికుల దినోత్సవం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఒక పేరెంట్స్ ఉంటారు. ఇద్దరు 2 కుటుంబాలు ఉంటాయి. ఒక కుటుంబంలో వచ్చేసి ఒకటే కొడుకు, ఇంకో కుటుంబంలో వచ్చేసి 5 మంది కొడుకులు ఉంటారు. వాళ్ళ కుటుంబంలో వచ్చేసి వాళ్ళ పాత్రలు వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి సుధీర్. వాని పేరు ఫస్ట్ ఒక కొడుకున్న పేరు సుధీర్. వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి పద్మజ వాళ్ళ అమ్మ పేరు. వాళ్ళ నాన్న పేరు వచ్చేసి రాజారావు అనుకుంటా. ఒక్క నిమిషం ఉన్నాను, అది కూడా చెప్తాను. తండ్రి రాజారావు, ఓకేనా. రాజారావు, పద్మజ, సుధీర్ వీళ్ళ కొడుకు ఉంటాడు. వీళ్ళ కొడుకు వచ్చేసి వీళ్ళకి వ్యాపారాలు ఉంటాయి. ఒకటే కొడుకు కాబట్టి సైన్యంలోకి సుధీర్ వెళ్తానని కానీ వద్దమ్మా, నీకు ఒక మంచి ఉద్యోగం ఇక్కడ ఇప్పిస్తాను అంటే మనం వ్యాపారాలు చూసుకో అంటాడు రాజారావు. సో వాళ్ళ మాటలు కన్విన్స్ అయిపోతాడు సుధీర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుటుంబం ఉంటుంది, చంద్రమ్మ రోసయ్య అని 2 కుటుంబాలు ఇంకో కుటుంబం ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి 5 మంది సంతానం ఉంటారు. ఫస్ట్ వీర అనే అబ్బాయి ఫస్ట్ అబ్బాయి ఉంటాడు. ఈ అబ్బాయికి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతూ నేను ఇట్లా సేరనే చేరుతాను, నేను ఒకటి. వీళ్ళు కొంచెం బీద కుటుంబాలు ఉంటారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించుకుంటా నేను వచ్చిన శాలరీ నీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈయన సైన్యంలో చేరితే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫస్ట్ భయపడినా కానీ మళ్ళీ ఒప్పుకున్న తర్వాత పంపించేసిన తర్వాత సుధీర్ పాల్గొనడానికి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడ వస్తుంది చూడండి, 8 భాషల్లో అలంకరంగా మాట్లాడడం నేర్చుకుంటాడు. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తాడు కాబట్టి ఇంగ్లీషు, బెంగాలీ, కన్నడ, తమిళ్. ఎన్ని భాషలు అంటే 8 భాషలు. సో వీర ఎన్ని భాషలు నేర్చుకున్నాడనే క్వశ్చన్ రావచ్చు. 8 భాషలు. ఆ నుంచి వచ్చేసి వీరకు వచ్చేసి ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ నాన్నతో హాయిగా వచ్చినప్పుడల్లా ఏదో బొమ్మలు తీసుకొస్తూ ఉంటాడు అవి పిల్లలకు. ఆయన వచ్చిన జీతంతో ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కానీ తర్వాత ఒకరోజు టెలిగ్రామ్ వస్తుంది. ఇంటికి వచ్చిన 3 రోజులకి టెలిగ్రామ్ వస్తుంది యుద్ధం ఉందని. ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళకి సన్మాన సభ జరుగుతుంది. సన్మాన సభ జరిగినప్పుడు సంస్కరణ జరిగినప్పుడు దానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి మనం అనుకునే సుధీర్ వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ రెండవ అబ్బాయిని కూడా పంపిద్దాం అనుకుంటారు. ఎవరు? చంద్రమ్మ రోసే వాళ్ళ రెండవ అబ్బాయిని కూడా మళ్ళీ ఆర్మీలోనే చేర్పిద్దాం అనుకుంటారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ వచ్చేసి మనకి ఏంది 2 కుటుంబాలు ఉంటాయి. ముఖ్య పాత్రలు కూడా ఒకసారి ఆలోచించాలి. పాత్రలు వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి జనవరి 15 వచ్చేసి సైనికుల దినోత్సవం. వాళ్ళ 2 కుటుంబం ఉంటాయి. ఫస్ట్ కుటుంబం వచ్చేసి సుధీర్ వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి పద్మజ, వాళ్ళ నాన్న పేరు వచ్చేసి రాజారావు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ రెండో కుటుంబంలో వచ్చేసి చంద్రయ్య, రోసయ్య, ఆయన పేరు వచ్చేసి వీర. వీళ్ళకి వచ్చేసి 5 మెంబర్స్ ఉంటారు. వీర వచ్చేసి దాదాపు 8 భాషలు నేర్చుకుంటాడు. ఇక్కడ వచ్చేసి వీర వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులకి ఎన్నికి రమ్మని పిలుస్తారు. ఈ వీర సంపాదించిన దాంట్లోనే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఓకేనా. పాల్గొనడానికి వస్తారు. తర్వాత వచ్చిన తర్వాత వీర అయిపోయింది. సంస్కరణ దినం జరుపుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత మనకి పద్యంలో ఎటువంటి సందేశం ఉంది? ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు మనకి. యాక్చువల్గా దేశం మట్టి కాదు దేశంను ప్రేమించమని ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేది ఒకటి. దేశం నుంచి మనిషి మహాశయ డప్పరాయడ దేశ త్యాగమూర్తులను పవిత్ర మహాజనం పంచుకోవచ్చు. దేశం మట్టిగాను దేశం మనుషులు అని ఉంటుంది. ఇదేంటి దేశం అంటే మట్టిగాను, ఇదంతా దేశం అంటే మనుషులు, దేశం అంటే మనుషులు. ఇదంతా మనం ఇప్పుడు ఇంతకుముందు నేను వింటాం. అరే నీ వాయిస్ ఇట్టిందేంటి, ఇంత స్పీడ్ ఏంటి, ఇవన్నీ వద్దు. ఇప్పుడు స్పీడే అవసరం. పద్యంలో ఎటువంటి సందేహం ఉంది? ఏం సందేశం ఉందంటే దేశం అంటే మట్టి, త్యాగమూర్తులు ఎవరు, ఆశయం ఏంటి, దేశం అంటే మనుషులే అనేది. దేశం అనగానే దేశం అంటే సరిహద్దులు, భూభాగాలు కాదని. ఇదంతా ఒకటే. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇంకోటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కనుక కింది పేరా చదవమన్నారు. చదవమని ఎవరి గురించి చదవమన్నారు చూడండి. ఈయన పేరు ఏం పేరు?
బిపిన్ రావత్ వచ్చేసి యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈయన మన సైనిక అధికారి, లెఫ్టినెంట్ గవర్నర్, డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఓకేనా. ఈయన ఏమవుతుందంటే ఈయన హెలికాప్టర్లో చనిపోతాడు. యాక్చువల్గా హెలికాప్టర్ ప్రమాదం జరిగి చనిపోతాడు. చనిపోయినందుకు గాను చనిపోతాడు కాబట్టి ఈయనకి 2021 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారం వచ్చింటుంది. ఈయన విశేష సేవలకు గాను విశేష పథకం అండ్ ఉత్తమ యుద్ధ సేవ పథకం కూడా ఇచ్చింటారు. ఈయన వచ్చేసి యాక్చువల్గా తెలుగు 1958 మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పారి జిల్లాలో జన్మించాడు. రావంత్ భార్య మధులిక. రావంత్ ఈయన సిమ్లాలో సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో కట్నం చేశారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ వచ్చేసి బిపిన్ రావత్ వచ్చేసి ఎవరు, ఈయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఓకేనా. ఇది చూసుకోవాలి. ఈయన పేరు వచ్చేసి బిపిన్ రావత్. ఈయన వచ్చేసి ఈయనకు వచ్చిన పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చింది 2021 వచ్చింది. ఈయనకి డిసెంబర్ 8 ఈయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతాడు. ఓకే. ఆయన వచ్చేసి ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్న మాతృభూమి పాఠ్యాంశ రచయిత ఎవరు, మాతృభూమి వచ్చేసి పాఠ్యాంశాన్ని ఎవరు రాసించినది ఇప్పుడు చెప్పండి. పవని నిర్మల ప్రభావతి. మాతృభూమి 8th క్లాస్లో 2వ పాఠం. ఎవరు నేర్చాను? పవని నిర్మల ప్రభావతి. ఇక్కడ చూడండి, పవనం అంటే ఏంది? గాలి. నిర్మల ప్రభావతి. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి చిన్న లాజిక్ ఉంది తెలుసు. నిర్మలంగా ఉండాల్సింది ఎవరు? సైనికుడు. నిర్మలంగా ఉంటేనే శాంతంగా ఉంటారు. పవని నిర్మల ప్రభావతి. అవకాశంగా వెలిగిస్తుంది. సింపుల్ ఆన్సర్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత దేశం అంటే మనసు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చీఫ్ వచ్చేసి ఎవరు? డిఫెన్స్ స్టాఫ్గా పనిచేశారు. ఆయన వచ్చేసి బిపిన్ రావత్ ఎప్పుడు పుట్టినాడంటే కనుక 1958 మార్చి 16 పుట్టాడు. ఈయన వచ్చేసి ఎప్పుడు చనిపోయాడు అంటే కనుక హెలికాప్టర్ ప్రమాదంలో 2021 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన చనిపోయాడు. డిసెంబర్ 8 చనిపోయాడు. ఓకేనా. ఓకే, మనకు వచ్చేసి ఎప్పుడు జనవరి 15 సైనికుల దినోత్సవం అయిపోయిన తర్వాత సుధీర్ సైన్యంలో ఇవన్నీ వచ్చేసి క్వశ్చన్స్. ఇక్కడ మెయిన్ విధి మాట తల్లిదండ్రులను గౌరవించాలనేది ఒకటి ఉంది. కరోనా. ఇక్కడ వచ్చేసి గీతంలో పద్యాలను ప్రయాణాలు అండి ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ అందరికి తెలిసే ఉంటాయి. నేను ఓన్లీ ఎక్కడైతే కఠినత ఉందో అక్కడ మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. కోనామని, తల్లి, వ్యాపారం, తొలి ఇవన్నీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి బస్సు అందరికీ. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇచ్చాడు. ఒకటి వచ్చేసి ఉత్వ సంధి. గ్రామము ప్లస్ అది గ్రామం, అది సమాజము ప్లస్ అభివృద్ధి, సమాజ అభివృద్ధి. మనమెవరు, మనము ప్లస్ ఎవరు, మనమెవరు. క్షమించు ప్లస్ ఏమిటమ్మా, ఏమి ప్లస్ అమ్మ ఏమిటమ్మా, ఇది ఒకటి. ఓకేనా. ఇవన్నీ వచ్చేసి కూడా ఇక్కడ విభజిస్తుంటే ఇది వచ్చేసి ఉత్వ సంధికి సంబంధించినది అని ఉంటుంది. ఉత్వ సంధి 8th క్లాస్లో 2nd లెసన్లో ఏం చెప్పారు? ఉత్వ సంధి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏదానికి చెందింది కర్మ సమాసం అని ఉంది. కర్మధార సమాసం. కర్మ అంటే చేసే పనిని తెలిసేదాన్ని కర్మ అంటారు. ఇప్పుడు గొప్పదైన పుస్తకం. ఎర్రనైన కలువ, తెల్ల పావురం. ఇక్కడ ఏమిటంటే మళ్ళీ కర్మధార సమాసంలో ఉత్తరపద పూర్వపద కర్మధారాలు ఉంటాయి. పూర్వపదం అంటే ముందు ఉండేది, ఉత్తరపదం అంటే ఎన్నికలు వచ్చేది. కానీ అది మళ్ళీ చూసుకుంది. ఇక్కడ ఉంది ఒక కర్మను తెలియజేసేదానికి దానికి ఇచ్చేదాన్ని కర్మధార సమాసం అంటారు. ఇది ఇంపార్టెంట్ అయిన తర్వాత ఇది ఉపమానం ఉపమేయం. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు ఉపమానం ఉపమేయాలు అంటే కనుక ఏంటంటే ఉపమానం అంటే కనుక ఫర్ సపోజ్ ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యానికి వచ్చేసి ఒక ఉపమానాన్ని చేరుస్తారు. పోలిక చేస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఇచ్చారు కదా మనకి ఈ వాక్యంలో జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. సో ఇక్కడ ఏంది? దీపం అనేది ఉపమానం, ఇది ఉపమేయం వచ్చేసి జ్ఞానం. సో ఫస్ట్ ఉపమానం వచ్చి అది ఎక్కువ చూపించడం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. ఎవరి వల్ల ప్రిపేర్ అవుతున్నారు? ఇంతకుముందు జాబ్ కొట్టింటారు చూడు, వాళ్ళ వల్లే మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళ వల్లే అన్నప్పుడు ఎవరి గురించి అయితే అంటే అప్పుడు నీ గురించి నువ్వు వచ్చేసి ఉపమేయం అవుతాం. మానం వాళ్ళ గురించి నేను చెప్పేది మేయం మానం. ఓకేనా. ఉపమానం వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే 8th క్లాస్ 2nd లెసన్స్లో వచ్చింది. ఏమేమి వచ్చినాయి చెప్పి ఇప్పుడు ఇక్కడ వచ్చిన మెయిన్ వచ్చేసి మన గ్రామర్ పార్ట్ ఎక్కడెక్కడ వచ్చిందంటే ఉత్వ సంధి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, కర్మధార సమాసం నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఉపమానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా. ఉపమేయం ఉపమానం ముళ్ళు ఉపవాచకం వలె సమాధర్మం కదలాడాయి. సో ఇవి ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి మనకి. ఏంటంటే ఇంకొకసారి రివిజన్ పర్పస్ మాత్రమే. ఓకేనా. స్పీడ్ కోసం మాత్రం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి అల్లూరి సీతారామరాజు
ఏకపాత్రాభినయం గురించి చెప్పాడు. ఇక్కడ వచ్చేసి అల్లూరి సీతారామరాజు రామరాజు ఏమేం చేశాడనే దాని గురించి అని కదా, అదే ఎర్రదొరలను ఏ విధంగా ఎల్లగొట్టాలనే దాని గురించి ఒక చిన్న ఆయన పాఠ్యం వాడాడు. ఇక్కడ ఏకపాత్రాభినయంలో జరిగిన పథకాలు, సన్నివేశాలు, సంభాషణలు, పత్రికలు ఒకరే అభినందించడం ఏకపాత్రాభినయం అంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎస్పెషల్లీ మన రాణి రుద్రమదేవి ఓన్లీ 3 నెలల బాలుని వాళ్ళ నడుము కట్టుకొని యుద్ధం చేస్తుంది. అంటే ఇక్కడ పదాలు అన్వేషణ మనసు అదే ఇక్కడ ఏంటంటే కనుక మనుషులు తలుచుకుంటే కనుక నల్లరాళ్ళే పగిలిపోతాయి, మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు అనేది ఒక ఇన్స్పిరేషన్. అలాగనే తెల్లదనం అప్పుడున్న టైంకి తెల్లదనం పడకూడదు, ఇప్పుడున్న టైంలో నువ్వు డిఎస్సి కొట్టాలి, అంతే సింపుల్. సో మన్యం వీరులు వాళ్ళ గురించి సీతాశబ్దన భరతఖండము వినిపించిన సింహాసనాలు వాటి గురించి పులినైనా పిలిచి చంపగలరా మన దొరలు త్రుటులు. ఓకే, వీటికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, శతక స్వభావం. థ్యాంక్ యూ.